ఫ్రీగా ఉంటే చాలు. మేమైతే గనక అటు ఇటు వెళ్ళొస్తా ఉంటామనమాట కొత్త ప్లేసెస్‌కి. ఇదైతే గనక మేము ఈసారి వచ్చింది అడిక్కి తోటనమాట. అదే అండి వక్క తోట. అయితే గనక కర్ణాటక అంటే గుర్తొచ్చేది టెంపుల్స్ అలాగే ఈ వక్కలు. ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలైతే గనక పొద్దాల వక్కలు తిన్నోళ్ళు తిన్నట్టే ఉంటారు. తినేసి ఇంకా ఎట్లా పడితే అలా ఊస్తారనమాట రోడ్ల మీద. నాకదొకటే నచ్చదు అలా ఊయటం. సర్లే కానీ మనమేం చేస్తాం అదొక హ్యాబిట్. ఈ ఒక్క తోట ఇలా మంచిగా గ్రో అవ్వటానికైతే గనక ఒక 15 ఇయర్స్ అయితే టైం పట్టిద్దంట. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఇంకైతే గనక దీని ప్రాఫిట్ అయితే గనక 1 ఎకరాకి ఒక 3 లాక్స్ అయితే గనక వచ్చిద్దంట ప్రాఫిట్. ఇంకా ఒక్కసారి పంట చేతికొస్తే చాలు ఇంకా అలా పంట వస్తూనే ఉంటదంట. ఇదిగోండి చూసారా ఒక్క కాయలు చిన్న కొబ్బరికాయల్లా ఉన్నాయి కదా! మా నాన్న బాలకృష్ణ ఉన్నాడుగా సాహసం చేద్దాం అనుకున్నాడు. కానీ మేమే వద్దన్నాం. కానీ చెట్లు ఎక్కడం వచ్చంట. ఎందుకులే అనేసి సాహసం చేయొద్దనేసి అన్నామనమాట. ఇంకా ఆగిపోయాడు. చూసారా ఒక్కలైతే గనక ఎలా ఉన్నాయో మంచి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇదైతే గనక ఇంకా పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారంట వీళ్ళు. నిజం చెప్పాలంటే రైతులు లేకపోతే మనం లేము. అవునా కదా! తినటానికి తిండి చేతిలోకి వస్తుందంటే గనక వాళ్ళే కారణం అనమాట. వాళ్ళ కష్టం చాలా ఉంది. ఏమంటారు మీరే చెప్పండి? అండ్ ఈ మట్టలున్నాయి కదా! ఇవి కూడా అడిక్కి తోటలో ఉండే పైనుంచి అలా పడతా ఉంటాయనమాట. ఇది కూడా వేస్ట్ చేయరు. అయితే తినడానికి ప్లేట్స్ అలాగే బౌల్స్ ప్రసాదం ఇస్తారు కదా! ఆ బౌల్స్‌కైతే యూజ్ చేస్తారు. ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.